ఏవండోయ్, ఇవాళ స్పెషల్ ఏదో చూసేద్దామా? ఇవాళ మసాలా దొండకాయ అండి. అవునవును, కలుపుకుండాలి కదా మరి. అందుకే మెంతికూర పప్పు కూడా చేసాము. ఈ రెండు కాంబినేషన్ తిన్నారనుకోండి, ఒక ముద్ద ఎక్కువే తింటారండి. ఇంకా పప్పు ఉంటే ఆవకాయ నెయ్యి ఎలా ఉండదు చెప్పండి. పదండి ఇంకా మెంతికూర పప్పు ఎలా చేస్తారో చూసేద్దాం. మెంతికూరని చూపించిన విధంగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి, లేకపోతే మట్టి మట్టిగా ఉండిపోద్ది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామా, అందులో నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాలన్నమాట. వేడికి ఒక 3 రెప్పలు వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలానే సరసో జీరా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకోండి. మధ్యలో నుంచి చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకోండి, సన్నగా తరిగేసుకోండి. ఇంకో 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మేమైతే 2 వేసుకున్నాం, మీకు స్పైసీ కాస్త 3 వేసుకోండి. పచ్చిమిరపకాయలు మధ్య చేసుకోండి. ఈ పోపుని మాడకుండా బాగా వేపుకోండి. ఇగోండి, కందిపప్పుని ముందే అరగంట ముందు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. అప్పుడు పప్పు ముద్దుగా బాగా వచ్చింది. ఒకసారి పోపు బాగా వేగిన తర్వాత ఆ కందిపప్పు ఇందులో వేసేసుకోండి. ఇంకా బాగా కలుపుకోండి. ఇంకా అటు ఇటు ఒక 2-3 సార్లు కలిపిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇందులో. ఇంకా పసుపు పప్పుకి బాగా తగిలేలాగా ఒకసారి కలుపుకోండి. అవునండి, కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. ఒక 5-7 నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోండి ఇందులో. వేసుకొని ఇంకా అటు అటు బాగా కలుపుకోండి. అవునండి, ఇప్పుడే సాల్ట్ వేయకండి, లేకపోతే పప్పు అనేది బాగా ఉడకదు. బాగా ఉడికిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకుందాం, సరేనా? ఒక 2 నిమిషాల తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే ఉప్పు వేయకూడదు. ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూడండి. మధ్యలో 2-3 సార్లు చూసుకున్నాంలే. చూసారా, పప్పులాగా ఉడకాలని మాట. ఇప్పుడు ఉప్పు వేసుకోండి తగినంత. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇంకంతే అండి, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోండి. చూసారా ఎలా బుడగడమంటుందో? ఇంకా అయిపోయిందండి మన పప్పు. అవునవును, తెలుసు కదా ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటో. అదేనండి, కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా వేడి పప్పు దించేసుకోండి. అవును, పప్పు అయితే చూసాం, కూర చూడకపోతే ఎలా చెప్పండి? దొండకాయ మసాలా కూర ఎలా చేయాలో చూసేద్దామా? దొండకాయ ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం, సరేనా? ఆయిల్ కొంచెం వేడెక్కనియాలి కదా. వేడెక్కాక దీంట్లో దొండకాయలన్నీ వేసేయండి. ఇంకా దొండకాయలు బాగా వేపుకుందాం. ఇందులో ఉప్పు మాత్రం వేయకండి, లేకపోతే నీళ్ళన్నీ వచ్చేస్తాయి దొండకాయ నుంచి బయటికి. ఇంకా వేయకుండా అది ఉడుకుతుంది అన్నమాట. అందుకే ఫస్ట్ పసుపు వేసుకొని బాగా వేపుకుందాం దీన్ని. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టండి. మూత పెడుతూ తీస్తూ దానికి బాగా వేపుకోండి. ఇగోండి, ఒక 10-15 నిమిషాలకి దొండకాయ ఇలా వేగాలన్నమాట. ఇలా వేగాక సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇందులో వేసేసుకోండి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ క్వాంటిటీ అంటారా, తగినంత వేసుకోండి. ఇంకా బాగా కలుపుకోండి దొండకాయని. ఇంకొక 5 నిమిషాల వరకు మూత పెడుతూ తీస్తూ కలుపుకోండి. ఇంకా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక కొంచెం కారం వేసుకోండి. కారం క్వాంటిటీ అంటారా, మీరు ఎంత కారం టాలరేట్ చేయగలరో అంత వేసుకోండి. అలానే జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇంకా బాగా కలపండి.
గుర్తుపెట్టుకుంటే ముందు ఆల్రెడీ ఒకసారి సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ వేసుకోండి. ఇంకా మూత పెడుతూ తీస్తూ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదండి, అది బాగా వేగే వరకు ఇంకా కలపండి దాన్ని. ఇంకా 7-8 నిమిషాల తర్వాత అందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. మేమైతే హోమ్ మేడ్ వేసుకున్నాం, రుచి ఇంకా తగినంత ఉంటుంది. ఇంకా బాగా కలుపుకోండి గరం మసాలా వేసుకొని. ఇంకా లాస్ట్గా ఒక్కసారి మూత పెట్టి ఇంకా బాగా వేగనీయండి. చూసారా వాటర్ అంతా ఎలా వచ్చిందో? ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇంకా అంతేనండి, మా దొండకాయ మసాలా అనేది ఇంకా రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఇంకా తెలుసు కదా దించేసుకోవడమే. ఇప్పుడు ఈ దొండకాయ మసాలాతో ఆ మెంతికూర తింటే ఉంటుందండి, అసలు నోరు ఇప్పుడే ఊరేస్తుంది. ఇంకా మీరు ట్రై చేయండి. సరే ఇంకా బాయ్.